ఇచ్చామని కొంతమంది రైతులు మాట్లాడితే ఆయన మైక్ కట్ చేస్తారు. ఇంకో రైతులు వేసి ఇది 2019 నుంచి జరిగిందా అని పవన్ కళ్యాణ్ గారు ఒట్టాయించి మాట్లాడితే లేదు సార్, 40 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది, ఇటువంటి తంతే ఉంది, రైతులకు అన్యాయం జరుగుతూ ఉందని ఆ రైతు చెప్తుంటే లేదు 2019 నుంచి ఎందుకు జరిగింది, 2019 నుంచి ఎందుకు జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ఆపాదించాలని మాట్లాడారు. ఇప్పుడు లక్ష్మణరావు గారు మీరైతే కొన్ని సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. తాడు బొంగరం లేని పార్టీ అన్నారు. నిజమే, ఒకవేళ తాడు బొంగరం లేని పార్టీ అలాంటి తాడు బొంగరం లేకుండానే మీరు ఈ స్టేజ్లోకి వచ్చేటట్టు ఉంటే నిజంగానే ఆయన తాడు కానీ బొంగరం కానీ సెట్ చేసుకుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? సార్, పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటల్లో నాకు తెలిసింది ఏంటంటే ఆయనకి ఎక్కడ సీరియస్ పాలిటిక్స్, సీరియస్ రాజకీయ నాయకుడికి ఎదగాలన్న ఉద్దేశం లేదు. ఆయన ఏదో తన ప్యాకేజ్ సంపాదించుకోవాలి, సినిమాలు తీస్తే ఎవరు చూడటం లేదు, కనీసం పట్టుమని 10 మంది వచ్చే థియేటర్లో టికెట్ కొనట్లేదు, అందుకే 1000 రూపాయలు టికెట్ పెంచుకున్నారు. అయినా ఎవరు ఆయన సినిమాలు చూడట్లా. ఇంకా సినిమాలో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి ఏదైనా మనం సంపాదించుకోవాలి, ప్యాకేజ్ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఒక సామెతతో అడుగుతా ఉన్నాడని మేము ఇస్తున్నామని బహిరంగ టీడీపీ చెప్తా ఉన్నారు. ఎంతవరకు సంపాదించి ఆయన ఈ యొక్క రక్త మాంసాలు అమ్ముకోవాలి, ఏదైతే జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఆహారనిస్తులు 24 గంటలు కష్టపడి పనిచేస్తే వాళ్ళ రక్త మాంసాలని, వాళ్ళ టయాన్ని, వాళ్ళ డబ్బులు వెచ్చించి ఇచ్చేస్తే వాళ్ళ రక్త మాంసాలు అమ్ముకొని వీళ్ళు లబ్ధి పొందాలి, అలా రక్త మాంసాలతో ఈయన డబ్బులు సంపాదించుకోవాలని ఏకైక లక్ష్యంతో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తున్నారని అర్థమవుతా ఉంది క్రిస్టల్ క్లియర్ గా. ఇక్కడ ఒకటే చెప్తాను సార్, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే సార్, మీ గతంలో ఇదే రైతులకి ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేశాం సార్. 7,800 కోట్ల రూపాయలు ఇదే రైతులకి ఉచిత పంటల బీమా కింద మేము ఇచ్చాం. ఇదే రైతులకి ఉచిత పంటల బీమా ఇన్సూరెన్స్ చేపించాం. ఇదే రైతులకి గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర కల్పించాం. ఏం మాట్లాడతారు సార్? మా హయాంలో 1,370 రూపాయల వరిధాన్యం ఒక బస్తా మేము కొంటే 1000 రూపాయలు 800 కొంటా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం సార్ ఇది. ఇప్పుడు చూసాం అరటి అనంతపురంలో, కడప జిల్లా రాయలసీమలో చూస్తే అరటి పండు కనీసం కేజీ రూపాయి ధర కూడా పలగట్ల. పాపం ఎవరైతే అరటి తోట వేసిన వ్యక్తులందరూ కూడా ఈరోజు ఆ తోటలు తీసేసి లబోదిబమని ఏడుస్తూ ఉన్నారు. ఒక అరటి తోటే కాదు, మామిడి, చీని, అలాగే పత్తి, అలాగే మినుములు, పెసలు, అలా చూస్తే బొప్పాయి, ఇలా చూస్తే పొగాకు, మిర్చి, ప్రతిది కూడా ఏ రైతులకు మీరు న్యాయం చేశారు? ఏ రైతులకి గిట్టుబాటు ధర ఇప్పించారు? ఏ రైతులకి మీరు ఆసరాగా నిలబడ్డారు? ఏ రైతు తరపు మీరు పోరాటం చేస్తూ ఉన్నారు? ఒక సమస్య తీర్చమని చెప్పండి. అయ్యా 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు వేస్తాము మీ ప్రభుత్వం, 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి వేసి చేతులు దులుపుకుంటే ఓహో మేము అద్భుతం చేసాం, ఓహో మేము అది చేసాం, ఇది చేసాం అని మీరు చెప్పుకుంటే తెలిపోతుందా? అయిపోయిందా? అయితే లక్ష్మణరావు గారు రైతులకు ఇచ్చిన భరోసా. ఇంకో విషయం చెప్తాను సార్, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్తా ఉన్నా, మీరు చూడండి, మీరు చూడకపోతే ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి తెప్పించుకోండి, ఖచ్చితంగా చెప్తా ఉన్నా. మీ ఒడదూపులకి, మీ బెదిరించే బెదిరింపులకి ఇక్కడ భయపడే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు లేరు. ఖబర్దార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రజాస్వామ్యంలో ప్రజారంజకంగా ప్రజాబద్ధంగా రాజకీయాలు చేస్తే పర్లేదు, అంతేగాని తోలు తీస్తాం, తక్కువ తీస్తాం, నార తీస్తాం, వలసేస్తాం అంటే రిపీట్ అగైన్ అది మీకే జరుగుతుంది. సరే 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 లక్ష్మణరావు గారు, మీరు ఎప్పుడు ఇంతేనా? లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ఓకే, మీ హెచ్చరిక పవన్ కళ్యాణ్ గారి హెచ్చరికలకు ఎవరు ఇది కావద్దు, మీ హెచ్చరికలకు మాత్రం ఆయన భయపడిపోతారు. సరే, అది కాదు. కానీ మీరు ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు ఇదే అగ్రెసివ్నెస్ ఉంటారా? అప్పట్లో జనసేన పార్టీ టైంలో ఉన్నప్పుడు ఇట్టాగే మీరు కొంతమంది మీద చెప్పులు చూపించిన పరిస్థితి, ఇప్పుడు అలాగే గట్టిగా మాట్లాడతారు. అదేమంటే కబడ్దార్ అంటారు. ఎందుకు ఇంత అగ్రెసివ్నెస్కి వెళ్తారంటే అక్కడ పైన స్క్రిప్ట్ ఏదో వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంపించింది మీరు మాట్లాడారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించింది మీరు మాట్లాడుతున్నారా? మీదేం లేదా దీనిలో? మీరే కర్త కర్మక్రియ. లక్ష్మణరావు గారు ఒక్కొక్కర విధానం ఒకటి ఉంటుంది. ఈ రోజున చూస్తే కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన వే ఆఫ్ స్టైల్, ఆయనకంటూ ఒక మార్క్ ఉంటుంది, ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్లో, ఆ మాడ్యులేషన్ లో ఆయన
సమాధానం చెప్పగలరు, ఆయనకున్నటువంటి నాలెడ్జ్ మేధస్సులు ఇవ్వగలరు. ఇప్పుడు వేణుగోపాలరావు గారు ఉన్నారు, ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది. యాంకరింగ్ లో మీకు ఒక స్టైల్ ఉంది. నేను చాలా మంది డిబేట్లు చేశా, చాలా మంది యాంకర్ తో చేశా. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క మాడ్యులేషన్ ఉంటుంది, స్టైల్ ఉంటుంది, way of So, మీ action style ఉంటుంది ఇది అంటారు. కాబట్టి Okay, right. ఆ విధంగా వెళ్ళాలి. ఇప్పుడు Right. నేను స్లోగా మాట్లాడితే ఎవరికి నా వెర్షన్ నేను చెప్పాలి ఏంటంటే సార్, Yes, ఇప్పుడు yes. లక్ష్మణరావు అలా గారు, ఇస్తాను నేను శాంతంగా సార్, ఈ రోజు మాట్లాడాను కొంచెం ఒక 10 నిమిషాలు ముగించాం. నాకే కన్ఫ్యూజన్ అవుతుంది, నేనే తడబడతాను. Yes, yes. సో నేను అందుకే అగ్రెసివ్ గా మాట్లాడతా. అది మీకు అగ్రెసివ్ గా అనిపిస్తుంది, నాకు కంఫర్టబుల్ అనిపిస్తుంది, అంతే తేడా. ఎస్, అధికార ప్రతినిధి అంటే పార్టీకి సంబంధించి ఓన్ కంప్లీట్గా పార్టీ ఏది చెప్తుందో మీరు మాట్లాడిందే తీసుకుంటారు. మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు ఇప్పుడు. సో కొంత Definitely గా. కొంత నేను సమయంలో పార్టీ పాటిస్తే లైన్ కదా మాట్లాడి, మీరు కొంత పార్టీ లైన్ సమయంలో ఎక్కడ దాటలేదు పాటిస్తే కదా. మాట్లా